గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆండీస్ పర్వతాలు. ఆండీస్ పర్వతాల్లో సాహసానికి సిద్ధం కండి. ప్రపంచంలోనే అతి భయంకరమైన మరణ మృదంగం, అతి భయంకరమైన రోడ్డు బొలివియా దేశంలో ఉంది. ఇప్పటివరకు ఎన్నో వేల మంది ప్రాణాలు తీసేసింది ఈ రోడ్డు. సో ఆ రోడ్డులో మనం ఈ రోజు సైకిల్ యాత్ర చేయబోతున్నాం. చూస్తున్నారు కదా, మొత్తం టూర్ అంతా కలిపి 15 గంటలు అనమాట. పొద్దున్న 5 గంటల లోపు మమ్మల్ని తీసుకొచ్చేసారు. వీడియో పూర్తిగా చూడండి. చాలా ఖర్చు పెట్టి చాలా రిస్క్ చేసి సాహసం చేయబోతున్నాను. 70 కిలోమీటర్లు నేను కొండ ఈ ఆండీస్ పర్వతాలు మనం దిగుతాము. వెదర్ చాలా క్రిటికల్ గా ఉంది. గడిచిన 3 రోజుల నుంచి వర్షం పడ్డది, ఇప్పుడు కూడా వర్షం పడుతుంది. ఊపిరి సమస్య, ఆ కొండ చర్యలు విరిగిపడడం, చాలా రిస్క్ జర్నీ. చిన్న తప్పు చేస్తే నేను స్వర్గలోకానికి వెళ్ళిపోతాను డైరెక్ట్ గానే. ఓకే, ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి. డ్రోన్లు అన్ని ఎగరేస్తాను. ఫుల్లీ లోడెడ్ గా, ఫుల్లీ ఎనర్జెటిక్ గా నేను ఉన్నాను. మీరు కూడా ఎనర్జెటిక్ గా ఉండాలి. సో మనకి ఎక్విప్మెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి చూడాలి. జోకులు అన్ని వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొచ్చింది. కవచాలన్నీ ధరించుకోవాలి. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనం ఒక పడినా ఏం అవ్వదు, దెబ్బలు తగలవు, కొంచెం సేఫ్ అనమాట. హెల్మెట్ కూడా ఉంది, గ్లౌజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు 4500 మీటర్లు 15,000 అడుగుల ఎత్తులో ఉన్నాం. ఇక్కడ ఆండీస్ పర్వతాలు ఉన్నాయి. డ్రోన్ ఎగరేసేద్దాం, ఎందుకంటే మొత్తం ఎక్విప్మెంట్స్ అన్ని మనం కార్లో పెట్టాలి. మనతో ఏం ఉండకూడదు. ఇదే ఛాన్స్, ఎగరేసేద్దాం. వెదర్ కూడా బంధువులు వేసుకోం. వెదర్ చూడండి, చాలా బాగుంది. మబ్బులు చూసారు, కింద నుంచి పైకి వస్తున్నాయి. ఎనర్జీ మీకు అయిపోద్ది కొండ మీద. గుర్తుపెట్టుకుని అడ్వెంచరస్లో వాళ్ళు ఏవి ఇచ్చినా అది తినండి. ఎనర్జీ ఇంపార్టెంట్. ఏం తినపోయినా ఎండ్ ఆఫ్ ద డే మీరే ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్. ఏది ఇచ్చినా అది మహాభాగ్యంగా తినాలి. మీరు చూసుకుంటే సస్పెన్షన్ బైక్స్ అంటారు కదా, నేను పెద్ద హెవీ తీసుకున్నాను, పెద్దదే తీసుకున్నాను. ఎందుకంటే 10,000 ఇస్తున్నాను, మరి మనం వీడియోలు చేస్తాం కదని చెప్పి మంచిదే తీసుకున్నాను. ఇప్పుడు తీసుకొని బయలుదేరాలి. And get to the Bolivian rainforest, the door of the Amazon too. When Francisco or myself doing this, start to slow down. This signal means speed up. So 3, 2, 1, slow. Okay, please. Let's go. Way like damn, 10 hoes try to get my van, lapped up try to get my pants, get low for me baby no hands, goddamn, like damn, in the ends I'm feeling like bam, throwing bands and it's making them dance like, do you know who I am, stick with me I got a plan, 10 hoes try to get my van, lapped up try to get my pants, get low for me baby no hands, goddamn, like మనం డెత్ రోడ్లోకి వచ్చాం. 20 కిలోమీటర్లు ప్రయాణించి నా ఎక్విప్మెంట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. చాలా కష్టాలు పడి డ్రోన్లు గట్ట ఎగరేసుకొని అది ఇచ్చిన కొంచెం సమయంలోని వృధా చేయకుండా డ్రోన్లు ఎగరేయాలి, కంటెంట్ తీయాలి, తినాలి, మళ్ళీ వాళ్ళతో పాటు గ్రూప్తో పాటు నేను రెడీ అవ్వాలి. అన్ని కష్టాలు అయితే ఉన్నాయి. లెట్స్ గో. This rainforest, as I mentioned, it is called Los Yungas, chicos. సాహసాలు చేయడం వేరు, సాహసాలు చూపించడం ఇలా అంత ఈజీ కాదు. ఇప్పుడు సిస్టమ్ని మార్చాను. ఇప్పుడు 360 పెడుతున్నాను, ఎందుకంటే డెత్ రోడ్డు, దానికి తోడు ఈ ఫ్రంట్ క్యామ్ అండ్ ఇక్కడ ఒక క్యామ్, మొత్తం నా దగ్గర 3 పెట్టుకొని వచ్చాను. సో అన్నీ పెట్టేసి మంచి కంటెంట్ అయితే తీద్దాం. ఓకే, అందరిది ఒగ్గోల నాది ఒగ్గోల, అందరూ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేయకుండా కెమెరాలు గట్ట పెడతాను. ప్రాక్టీస్ టైం అనమాట. అంటే చాలా కష్టమైన రోడ్డు కదా డెత్ రోడ్డు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇలా పెట్టేసుకోవచ్చు, ఇది ఇలా పెట్టేసుకొని. So you guys are all are in my video.
కొంచెం తేడా వచ్చినా సొరంగమే. చూసారా డెత్ రోడ్ ఎలా ఉందో? ఇప్పుడు మనం అదంతా చేయబోతున్నాం. ఇదిగో ఆ కార్నర్ నుంచి ఆ కొండల వరకు మీకు చూపిస్తాను చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది. సో బృందం అంతా వచ్చేసాము. అదిగోండి డెత్ రోడ్ మరణ మృదంగం. బాగుంది. వావ్, అమలుగా లేదుగా. అమెజాన్ అడవికి అయితే వచ్చాం మనం. ఇంకా గ్రూప్ అంతా వెళ్ళిపోయాం. అంటే కిందకి దిగుతున్నాం కదా, కిందకి దిగుతున్నప్పుడు అమెజాన్ అడవి మనకు తగులుతుంది. ఇంకా పైన కొండల్లో నీళ్ళన్నీ కిందకు వచ్చి వెళ్ళిపోతుంటాయి. అది బాగుందా? And green flag. Like Class this, like because చెప్తారు రా బాబు. you have a view of what is next. If this guy he saw a big truck or a big bus coming up, Too much he had to classes, raise the red flag. So all the ఎన్ని క్లాసులు రా బాబు, గంటకి knew క్లాస్. that He we is had to very stop here. crazy. Guys, It's not possible something to very drive. interesting about these human traffic lights is Vamos. that they Congratulations, never bro. got paid. సో లంచ్ టైం అనమాట. అందరినీ రెస్ట్ తీసుకోమని అన్నారు. నేను బాగా డ్రోన్ ఎగరేసాను. భలే వచ్చింది లొకేషన్, బాగుంది. ఏదో చిన్న స్నాక్. చూడండి నది జలాల జలపాతంలోనికి ప్రపంచవ్యాప్తంగా చాలా బాగుంది. నది జలపాతంలో నుంచి వెళ్తుంటే కొండల కోనల జలపాతాల దానికి జలపాతం దానికి ఎలా ఉందంటే ఒక రకమైన స్పీడు డౌన్, కంప్లీట్గా డౌన్ అనమాట. ఆగలేకపోతుంది. చూసుకుంటే ఆల్మోస్ట్ కిందకు వచ్చేసామని చెప్పాలి. మీకు కొండ చర్యలంతా మైనింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి స్టోన్స్ అవి తీసుకెళ్తున్నారు. బాగుంది.
Pasa la banda bichos, tío. ఈ ఆకులు ఏంటో తెలిస్తే చెప్పండి. దీంతో ఒక మత్తు పదార్థం తయారవుతుంది. మొత్తం ఈ ప్రపంచం అంతా ఆ మైదా పిండిని తిని చేస్తారు కదా మన ఇండియాలోని కోట్లు. ఆ ఆకు, ఆ మైదా పిండి తయారయ్యే ఆకు కొకిను చూడండి ఎంత వేసారు, కొండ మీద వేసారాడు, ఎవరికి దొరకకుండా. లేగలేరండి ఇది. ఆకుని తినడం లేగలు, దాన్ని పౌడర్ చేసుకొని తినడం ఇల్లేగలు. అది ఇండియా వచ్చితే కొన్ని కోట్లు వచ్చేస్తాయి. అదిగోండి కోకేనా ఆకులు అక్కడ వేసాడు. అదో చూడండి అక్కడ వేసాడు. ఇది కోకేనా మొత్తం అంతా. అవేవో చూడండి కోతుల్లాగా ఉన్నాయి, కొండముచ్చి కోతులా. మీరు ఏ జాతికి చెందిన వాళ్ళే? నేను పిల్లమా? అది బాగుంది. అదిగో ఎంత బాగుందో, ఎంత బాగున్నావే నువ్వు. బాగున్నదే చూసారా, ఎంత బాగున్నావే నువ్వు. మొత్తానికి 70 గంటల ప్రమాదకరమైన డెత్ రోడ్ బొలివియాలో అయిపోయింది. ఎటువంటి ఒక దగ్గర పడ్డానంతే, మరి తప్పదు కెమెరాలు అంటే ఉండగా. ఓకే, ఫుడ్ ఆకలి విపరీతంగా ఫుడ్ తినేసి స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసేసి మళ్ళీ 4 గంటలు ప్రయాణించి సిటీకి అయితే వెళ్ళిపోవాలి. లెట్స్ గో. ఫుడ్ ఎంత టేస్ట్గా ఉందంటే అలసిపోయి ఉన్నాం కదా, అమృతంలా ఉంది. ఎనర్జీ లేదని తిన్నాము, ఇప్పుడు తినింది అరగొట్టుకోవడం. బాగుంది. స్విమ్మింగ్ పూల్ ఫ్రీయే కదా, ఎందుకు వదిలేదు. చూడండి, మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, స్విమ్మింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, చాలా మంచిది హెల్త్కి. ఓకే, అవకాశం దొరికితే నేర్చుకోండి. చాలా 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 ఉపయోగం, ఎన్నో లాభాలు ఉన్నాయి. నేను నేర్చుకున్నాను, ఆ లాభాలన్నీ నేను పొందుతున్నాను. మీకు మళ్ళీ చెప్తున్నాను, నేర్చుకోండి. ఎలా ఉందండి డెత్ రోడ్ జర్నీ? పొద్దున్న 5 గంటలు మొదలైతే రాత్రి 8 గంటలు, 15 గంటల టూర్ అనమాట. సో రేపు ఈ బట్టలన్నీ ఉతుక్కొని ఇంకో 4 రోజులు ప్రయాణించి ప్రపంచపు వింత అది మీకు చూపించబోతున్నాను. ప్రపంచంలో ఎక్కడా లేదు, అది చూపించబోతున్నాను. ఆ తర్వాత అమెజాన్ నదులు చూపించబోతున్నాను, అమెజాన్ అడవులు చూపించబోతున్నాను. మిస్ చేయకండి. ఓకే, ఈ వీడియో రంజిత్ అండ్ విల్స్ మీ అందరికీ తెలుసు కదా, నిజంగా ఎన్నో వేల కిలోమీటర్లు సైకిల్ మీద తొక్కుతుంటారు. ఆ అబ్బాయికి అంకితం అనమాట. నా హీరో, నాకు ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారంటే ఆయన అనమాట. ఓకే, ఈ వీడియో ఎంతతో తిరిగి మరి మంచి వీడియోతో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు బొలివియా లా ప్లాజా నుంచి. జై హింద్.